ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకోబోయే టాపిక్ పేరు యాంటీ వైరల్ థెరపీ. ఓకే, యాంటీవైరల్ థెరపీ అంటారు. యాంటీవైరల్ థెరపీ అంటే నార్మల్గా వైరస్ అనేది ఇప్పుడు ఇది హోస్ట్ సెల్ మీద కొన్ని రిసెప్టర్స్ మీద వాళ్తుంది. ఓకే, వాట్ ఆర్ ద హోస్ట్ సెల్ రిసెప్టర్స్? వాళ్ళన తర్వాత త్రూ ఎండోసైటోసిస్ లోపలికి వెళ్తుంది. ఎండోసైటోసిస్ అని లోపలికి వెళ్ళిన తర్వాత బై యూజింగ్ హోస్ట్ సెల్ మిషనరీ వైరస్ అనేది రెప్లికేషన్ జరుగుతుంది. రెప్లికేషన్ ఆఫ్ ద వైరస్ అనేది జరుగుతుంది. వైరల్ జీనోమ్ అండ్ రెప్లికేషన్ అనేది జరుగుతుంది. అండ్ ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ప్రోటీన్ సింథసిస్. దాని తర్వాత ప్రోజని అసెంబ్లీ అవుతుంది. ప్రోజని అసెంబ్లీ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎక్సోసైటోసిస్. ఓకే, సో ఇప్పటి వరకు దీంట్లో ఎక్కడెక్కడ యాంటీవైరల్ డ్రగ్స్ అనేది వాడచ్చు? ఒకటి, which will inhibit the viral genes replication process. ఇదొకటి, inhibit the exocytosis. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ యాక్షన్. అంతేకాకుండా హోస్ట్ సెల్ రిసెప్టర్ మీద కూడా మనం యాక్ట్ చేయొచ్చు. హోస్ట్ సెల్ రిసెప్టర్. ఓకే, ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ ఆర్ ద హోస్ట్ సెల్ రిసెప్టర్స్. ఇప్పుడు హోస్ట్ సెల్ రిసెప్టర్స్ ఫర్ వేరియస్ వైరస్. ఫస్ట్ మనం 2 టైప్స్ లాగా డివైడ్ చేసుకున్నాం ఈజీ కోసం. డిఎస్ అంటే డిఎన్ఏ వైరస్ అండ్ ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, డిఎన్ఏ వైరస్ అండ్ ఆర్ఎన్ఏ వైరస్. డిఎన్ఏ వైరస్కి మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే హర్పీస్ వైరస్. ఓకే, హర్పీస్ వైరస్లో మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ సైటోమెగాలో వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్. ఓకే, సైటోమెగాలో వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్. దీస్ ఆర్ డబుల్ స్టాండర్డ్. ఓన్లీ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్ ఏంటిది? సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ వైరస్ పార్వో వైరస్. ఓకే, పార్వో వైరస్ B19. ఓకే, పార్వో వైరస్ B19 యొక్క రిసెప్టర్ ఆన్ ద హోస్ట్ సెల్ ఏంటిది? ఇట్ ఈస్ పి యాంటిజన్ ఆన్ ఆర్బిసి. ఓకే, నెక్స్ట్ సైటోమెగాలో వైరస్కి ఏంటిది? ఇంటిగ్రిన్. ఓకే, ఆర్ హెపారాన్ సల్ఫేట్ ఆర్ ఇంటిగ్రిన్ ఆన్ ద హోస్ట్ సెల్ మెంబ్రేన్. దాని తర్వాత ఎప్స్టీన్ బార్ వైరస్కి ఏంటిది? బి సెల్స్ మీద ఉండే CD21 on the B cells. ఇక్కడ ఇంటిగ్రిన్ ఆర్ హెపరాన్ సల్ఫేట్ ఆన్ ద CMV. నెక్స్ట్ SSDNA వైరస్ అయిన పార్వోవైరస్ B19కి పి యాంటిజన్ ఆన్ ద ఆర్బిసి. ఓకే, నెక్స్ట్ ఆర్ఎన్ఏ వైరస్లో మనకి పాజిటివ్ సెన్స్ ఎస్ఎస్ ఉన్నాయి, నెగిటివ్ సెన్స్ ఎస్ఎస్ ఉన్నాయి. ఓకే, పాజిటివ్ సెన్స్ ఎస్ఎస్ దగ్గరికి వచ్చేసరికి మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అండ్ ఫస్ట్ కరోనా వైరస్. ఓకే, కరోనా వైరస్, రెట్రో వైరస్లో మనకు హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి అనేది యాక్ట్స్ త్రూ CD4, CXCR4, CCR5. ఓకే, దిస్ రిసెప్టర్ ఆన్ ద హోస్ట్ సెల్స్. నెక్స్ట్ కరోనా వైరస్ యాక్ట్ చేసేది త్రూ SARS-CoV-2 త్రూ ACE2 రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ సెన్స్ ఎస్ఎస్ఆర్ అనే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? నెగిటివ్ సెన్స్ ఎస్ఎస్ఆర్ అనే దానికి ఎగ్జాంపుల్స్ మన రేబీస్. ఓకే, రేబీస్ ఎక్కడ ఉంటుంది? నికోటినిక్ అస్టైల్కోలిన్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తుంది. రేబీస్ యాక్ట్స్ ఆన్ నికోటినిక్ అస్టైల్కోలిన్ రిసెప్టర్స్, కరోనా వైరస్ యాక్ట్స్ ఆన్ ACE2 రిసెప్టర్స్, హెచ్ఐవి యాక్ట్స్ ఆన్ CD4, CXCR4, CCR5 రిసెప్టర్స్, parvovirus B19 acts on P antigen of the RBC. Integrin and heparan sulfate is the receptor for CMV, and B cells CD21 receptor for Epstein-Barr virus. Okay, I hope you got it. Next, ఇంకోటి ఏంటంటే టు ఇన్హిబిట్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్. మనకి దేర్ ఆర్ అనలాగ్స్ వాడచ్చు. ఏంటిది? గ్వానోసిన్ అనలాగ్స్ కానీ, ఓకే, అడినోసిన్ అనలాగ్స్ కానీ, ఓకే, గ్వానోసిన్ అనలాగ్స్ అండ్ అడినోసిన్ అనలాగ్స్, లేదా విచ్ ఇన్హిబిట్స్ guanine nucleotide synthesis, adenosine analogs and guanosine analogs. Okay,
guanosine analogs, adenosine analogs, guanine nucleotide synthesis inhibitors. ఇంకో గ్రూప్ ఏంటంటే 2 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి వైరల్ డిఎన్ఏ పాలిమరేస్ని ఇన్హిబిట్ చేసేది, ఇంకోటి ఎండో న్యూక్లియస్ ఇన్హిబిట్ చేసేది. ఓకే, వైరల్ డిఎన్ఏ పాలిమరేస్ ఇన్హిబిట్ చేసేది, ఎండోన్యూక్లియస్ ఇన్హిబిట్ చేసేది, guanine nucleotide synthesis inhibitors, adenosine and guanosine nucleotide inhibitors. Okay, we will go through one by one. First, guanosine inhibitors. Guanosine inhibitors వచ్చేసరికి the most important acyclovir, ganciclovir కూడా దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ అడినోసిన్ అనలాగ్ వచ్చేసరికి రిబావరిన్. అడినోసిన్ అనలాగ్ ఇస్ రిబావరిన్. నెక్స్ట్ guanine nucleotide, sorry, we will write with red one. Adenosine analog వచ్చేసరికి remdesivir. Adenosine analog is remdesivir used in COVID-19. Adenosine analog is remdesivir used in COVID-19. And guanine nucleotide analog is ribavirin. Guanine nucleotide synthesis inhibitor. It is used in HCV and RSV. Okay. Next, viral DNA polymerase inhibitor ఏంటిది? Foscarnet and cidofovir. Foscarnet and cidofovir are viral DNA polymerase inhibitor. And finally, endonuclease inhibitor వచ్చేసరికి Baloxavir అనేది endonuclease inhibitor. Next, what are the inhibitors for exocytosis? Exocytosis ని ఇన్హిబిట్ చేసేది oseltamivir and zanamivir. Oseltamivir అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎక్సోసైటోసిస్ ని ఇన్హిబిట్ చేస్తే ఆర్ neuraminidase inhibitor used in influenza viruses. Okay, first we will go through guanine analogs. Guanosine analogs వచ్చేసరికి ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది ఎసైక్లోవిర్. ఓకే, నెక్స్ట్ ఫ్యామ్సైక్లోవిర్, నెక్స్ట్ గ్యాన్సీసైక్లోవిర్. ఓకే, ఇవి టూ డిఫరెంట్, ఇది డిఫరెంట్. అయితే ఎసైక్లోవిర్ అంటే ఫస్ట్ ఎసైక్లోవిర్ గురించి మాట్లాడదాం. ఎసైక్లోవిర్ అండ్ ఇట్స్ ప్రోడ్రగ్ ఇస్ కాల్డ్ as వాల్సైక్లోవిర్. అంటే ఎసైక్లోవిర్ అనేది ఫస్ట్ వాల్సైక్లోవిర్ అనేది తీసుకుంటే అది బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ ఎసైక్లోవిర్. ఓకే, వాల్సైక్లోవిర్ ఇస్ ద ప్రోడ్రగ్ ఆఫ్ ఎసైక్లోవిర్. ఓకే, దాని యూజ్ ఏంటంటే వాల్సైక్లోవిర్ యూజ్ చేయడం వల్ల ఇంక్రీస్ oral bioavailability, and only one dose is enough. Okay, daily one dose is enough. Therefore, it is given to the patient who are embarrassed to treatment. Okay, who are embarrassed to treatment వాళ్ళకి వాల్సైక్లోవిర్ డైలీ వన్ డోస్ ఇస్తే చాలు. ఇప్పుడు దీని యూజెస్ ఏంటి? నార్మల్లీ ఎసైక్లోవిర్ అయినా, ఫ్యామ్సైక్లోవిర్ అయినా, వాల్సైక్లోవిర్ అయినా ఇస్తే ఏమవుతుంది? ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ. ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫెక్టెడ్ సెల్ ఉంటుంది, ఇన్ఫెక్టెడ్ సెల్ అండ్ నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్ ఉంటుంది. ఓకే, నాన్ ఇన్ఫెక్టెడ్ హోస్ట్ సెల్స్ ఉంటాయి. ఇన్ఫెక్టెడ్ హోస్ట్ సెల్ అండ్ నాన్ ఇన్ఫెక్టెడ్ హోస్ట్ సెల్స్ ఉంటాయి. ఈ ఎసైక్లోవిర్, ఫ్యామ్సైక్లోవిర్, వాల్సైక్లోవిర్ అనేది ఇట్ యాక్ట్స్ ఆన్ ఇన్ఫెక్టెడ్ సెల్ అండ్ లీవ్స్ నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్. ఓకే, therefore there are low or only some side effects. నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ మీద యాక్ట్ చేయదు, ఇన్ఫెక్టెడ్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్టెడ్ సెల్స్ మీద యాక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇఫ్ హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్ అయినా కానీ, వారసెల్లా జోస్టర్ వైరస్ ఇన్ఫెక్షన్ అయినా కానీ ఏం చేస్తే ఇట్ రిలీజెస్ థైమిడిన్ కైనేస్. థైమిడిన్ కైనేస్ ఏం చేస్తుంది? ఇట్ కాజెస్ ఈ ఎసైక్లోవిర్, ఫ్యామ్సైక్లోవిర్, వాల్సైక్లోవిర్ని
ఫాస్ఫోరిలేషన్ చేస్తుంది. Phosphorylation, monophosphorylation of aceclopyr, famciclovir, valsiclovir by the thymidine kinase released by HSV and varicella zoster virus. Thereby మనకి guanosine ఇప్పుడు and action of cellular kinases and action of cellular kinases వల్ల మనకి ట్రైఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ట్రైఫాస్ఫేట్. ఓకే, దిస్ ఈస్ ద యాక్టివ్ ఫామ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థైమిడిన్ కైనేస్. థైమిడిన్ కైనేస్ is produced from herpes simplex virus and varicella zoster virus, which helps in monophosphorylation of aceclopyr, famciclovir and valsiclovir, and by using cellular kinases it is converted into finally triphosphate form, which is active form. ఇదేం చేస్తుంది? It inhibits viral DNA polymerase, thereby inhibiting chain termination, thereby causing chain termination చేస్తుంది, thereby causing chain termination. Okay, so this is the action of guanosine analogs. Normally aceclopyr, famciclovir, valsiclovir, ganciclovir ఉంటుంది. aceclopyr, valsiclovir, famciclovir ఇవి మూడు యాక్షన్స్ ఏంటిదంటే ఎప్పుడైతే తీసుకుంటామో ఇన్ఫెక్టెడ్ సెల్ మీద యాక్ట్ చేస్తుంది. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అండ్ వారిసెల్లా జోస్టర్ వైరస్ రిలీజ్ చేసే థైమిడిన్ కైనేస్ వల్ల దే బికమ్ మోనోఫాస్ఫోరిలేషన్. దాంతో సెల్యులర్ కైనేస్ వల్ల ట్రైఫాస్ఫేట్ అయితే విచ్ ఇస్ యాక్టివ్ ఫామ్ అండ్ ఇన్హిబిట్స్ వైరల్ డిఎన్ఏ పాలిమరేస్. నెక్స్ట్ వాన్సైక్లోవిర్ దాని యూజెస్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రూడర్ ఆఫ్ ఎసెక్లోవిర్ and it has increased oral viability అవ్వడం వల్ల it is taken only one dose. Okay, to decrease the embarrassment of the treatment. Okay, next what are the uses of guanosine analogs? ఇప్పుడు యూజెస్ ఏంటి? therefore యూజెస్ దగ్గరికి వచ్చేసరికి therefore హెచ్ఎస్పి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ అంటే క్యూటేనియస్ ఇన్ఫెక్షన్ కానీ జెనిటల్ ఇన్ఫెక్షన్ కానీ ఎన్సెఫలైటిస్ అయినా ఓకే ఆర్ ఫర్ prophylaxis or for prophylactic purpose for immunocompromised and immunocompromised patients. Okay, హెచ్ఎస్వి పేషెంట్కి మనం వీ కెన్ యూజ్ ఇట్. అంతేకాకుండా లేటెంట్ హెచ్ఎస్వి ఉన్న కూడా లేటెంట్ హెచ్ఎస్వి ఆర్ లేటెంట్ వారిసెల్లా జోస్టర్ వైరస్ కూడా మనం వాడచ్చు. బట్ దేర్ ఇస్ నో యూస్ ఆన్ latent HSV and latent varicella zoster virus. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. latent HSV and latent varicella zoster virus మీద guanosine analogs యూజ్ చేసిన there is no use or no effect. అంతేకాకుండా for varicella zoster virus we have to use famciclovir. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు guanosine analogs ఏదైతే ఉన్నా guanosine analogs వచ్చేసి aceclopyr, famciclovir, valsiclovir, it is not at all useful in cytomegalovirus infection. Therefore aceclopyr కానీ famciclovir and valsiclovir it cannot be used in cytomegalovirus infection. ఎందుకు? cytomegalovirus don't have thymidine kinase activity లేదు. There is no thymidine kinase activity in cytomegalovirus. Therefore, there is no activation of aceclopyr కానీ valsiclovir కానీ famciclovir కానీ activation అనేది జరగదు. Therefore, not useful. So, next. So, what are the side effects or how we will get resistance? ఒకవేళ thymidine kinase కనుక మ్యూటేషన్ అనేది జరుగుతాయి. If mutation of the thymidine kinase, guanosine analogs are not activated. కాబట్టి నో యూస్ఫుల్. ఇఫ్ మ్యూటేషన్ అనేది జరిగితే ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే ప్రాపర్ హైడ్రేషన్ లేకపోతే ఇఫ్ నో ప్రాపర్ హైడ్రేషన్ ఇట్ లీడ్స్ టు obstructive crystalline nephropathy. It causes obstructive crystalline nephropathy and acute kidney injury and increases serum creatinine levels. Okay, increase serum creatinine అంటే nephrotoxic ఇది మొత్తం. If no proper hydration it leads to obstructive crystalline nephropathy, AKI and increase serum creatinine. Okay, this is about guanosine analogs. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ యాక్టింగ్ ఆన్ సిఎంబి ఏంటిదంటే గుర్తుపెట్టుకోవాల్సింది ganciclovir. ఓకే, ganciclovir దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ guanosine analog.
బట్ ఇక్కడ సిఎంవి మనకి ఓన్లీ థైమిడిన్ కైనేస్ ప్రొడ్యూస్ అయ్యేది, ఇక్కడ వైరల్ కైనేస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సిఎంవి వైరల్ కైనేస్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల అది ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 5 మోనోఫాస్ఫేట్. ఓకే, 5 మోనోఫాస్ఫేట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. 5 మోనోఫాస్ఫేట్ తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ సెల్యులార్ కైనేజెస్, సెల్యులార్ కైనేజెస్ యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇది ట్రైఫాస్ఫేట్ లెక్క చేంజ్ అవుతుంది. ట్రైఫాస్ఫేట్ లెక్క చేంజ్ అయిన తర్వాత ఇట్ ఇన్హిబిట్స్ వైరల్ డిఎన్ఏ పాలిమరేస్. ఓకే, ఇట్ ఇన్హిబిట్స్ వైరల్ డిఎన్ఏ పాలిమరేస్. దేర్ఫోర్ గ్యాన్సిసైక్లోవిర్, దీని ప్రోడ్రగ్ ఏంటిది, దీని ప్రోడ్రగ్ వచ్చేసరికి సేమ్, దీనికి ముందు వాల్ యాడ్ చేస్తే అయిపోతుంది. వాల్ గ్యాన్సిసైక్లోవిర్, వాల్ గ్యాన్సిసైక్లోవిర్ ఇస్ ద ప్రోడ్రగ్ ఆఫ్ గ్యాన్సిసైక్లోవిర్ ఫర్ ఇంక్రీజింగ్ ఓరల్ బయోఅవైలబిలిటీ. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఇంక్రీజింగ్ ఓరల్ బయోఅవైలబిలిటీ వి యూస్ ప్రోడ్రగ్స్. అయితే వైరల్ కైనేజెస్ ఇక్కడ, నాట్ థైమిడిన్ కైనేజ్, వైరల్ కైనేజెస్ వల్ల 5 మోనోఫాస్ఫేట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. అండ్ బై యూజింగ్ సెల్యులర్ కైనేజెస్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ట్రైఫాస్ఫేట్ అండ్ విచ్ ఇన్హిబిట్స్ వైరల్ డిఎన్ఏ పాలిమరేస్. ఓకే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ సిఎంవి. ఓకే, యూస్డ్ ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ద సిఎంవి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే ఇట్ ఈస్ టాక్సిక్ టు host cells. Okay, it is toxic to host cells. Acyclovir, valsiclovir, ganciclovir ఏం చేస్తాయంటే ఓన్లీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఈవెన్ ఆన్ అదర్ సెల్స్. నెక్స్ట్ నెఫ్రోటాక్సిక్, అండ్ థర్డ్ వన్ ఇట్ ఆల్సో కాజ్ myelosuppression. It causes myelosuppression. Myelosuppression అంటే మనకి డిక్రీస్ ఆర్బీసీ, డిక్రీస్ డబ్ల్యూబీసీ, డిక్రీస్ ప్లేట్లెట్స్, డిక్రీస్ న్యూట్రోఫిల్స్, డిక్రీస్ లింఫోసైట్స్. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, లింఫోసైట్స్ అండ్ న్యూట్రోఫిల్స్ అన్ని తక్కువైపోతాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎట్లా, సేమ్ యాజ్ మోనోసిన్ అనలాగ్స్. ఇక్కడ ఏంటి మనకి వైరల్ కైనేస్కి కనుక మ్యుటేషన్ అనేది జరిగితే therefore no activation of there is no activation of ganciclovir, therefore no action or no effect on cytomegalovirus infection. So this is about acyclovir and ganciclovir. Thank you for your patience listening.